ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 2026-27 వార్షిక బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం లభించింది. ఇంద్రకీలాద్రిపై ఏపీ బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు అమ్మవారి పాదాల వద్ద బడ్జెట్ ప్రతుల నుంచి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కు బడ్జెట్ ప్రతులు అందజేశారు. మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీకి వెళ్తూ మార్గమధ్యంలో వెంకటాపాల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎన్డీఏ ప్రభుత్వం కాసేపట్లో 3వ బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ఇది దాదాపు 3.46 లక్షల కోట్ల అంచనాతో ఉండవచ్చు అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా ఫలితాలు రాబట్టేలా బడ్జెట్ కేటాయింపులు ఉండే అవకాశం కూడా ఉంది. సూపర్ 6 పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, మౌలిక సౌకర్యాల కల్పనే ధ్యేయంగా బడ్జెట్ స్వరూపం ఉండే అవకాశం ఉందనే విశ్లేషణలు వినపడుతున్నాయి. 3 ఆర్థిక జోన్లు, రాయలసీమ ఉద్యాన హబ్ లాంటి అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను వివరిస్తారు. మండలిలో హోంమంత్రి అనిత సాధారణ బడ్జెట్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఇక 17, 18 తేదీలో బడ్జెట్పై చర్చించి ఆమోదిస్తారు. మరి కాసేపట్లో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టున్నారు. మన అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ నాడు తెలుసుకుందాం. రాజేష్ చెప్పండి. శ్రీనివాస్, మరి కాసేపట్లోనే 2026-27 సంబంధించి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అయితే పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఆయన సచివాలయానికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ కూడా కొద్దిసేపటి క్రితం ఈ బడ్జెట్ కు సంబంధించి ఆమోదం కూడా తెలిపిన పరిస్థితి ఉంది. మొత్తం 3.45 లక్షల నుంచి 3.48 లక్షల వరకు కూడా ఈ బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి శాఖల వారీగా నిధుల కేటాయింపు మీద, అలాగే పూర్తి స్థాయి బడ్జెట్ కు సంబంధించి అయితే కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే పయ్యావుల కేశవ్ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పయ్యావుల కేశవ్ గతంలో పూర్తి స్థాయి బడ్జెట్ ఒకటి ప్రవేశపెట్టారు. తర్వాత ఓటాన్ బడ్జెట్ కి సంబంధించిన ఒక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు 3వసారి పూర్తి స్థాయి బడ్జెట్ మరొకసారి అయితే ప్రవేశపెట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి 10 రోజుల నుంచి అటు ప్రీ బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి కావచ్చు, అలాగే అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ఈసారి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించి నిధుల విషయంలో కావచ్చు, కేటాయింపుల్లో అన్ని రంగాలకైతే సమాన ప్రాధాన్యత కూడా ఇచ్చారు. పయ్యావుల కేశవ్ కొద్దిసేపు క్రితం కూడా ప్రత్యేక పూజలు, అటు అమ్మవారి టెంపుల్ కు సంబంధించిన అమ్మవారి టెంపుల్లో అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పయ్యావుల కేశవ్ కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కూడా సచివాలయం చేరుకున్నారు. సచివాలయంలో కేబినెట్ భేటీ తర్వాత ఈ బడ్జెట్ అయితే ఆమోదం అయితే పొందింది. మరి కాసేపట్లోనే అసెంబ్లీలో అటు పయ్యావుల కేశవ్ అయితే బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. ఇంకా వ్యవసాయ శాఖకు సంబంధించిన బడ్జెట్ ని అసెంబ్లీలో అచ్చెన్నాయుడు అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఇక శాసన మండలిలో ఆర్థిక బడ్జెట్ కు సంబంధించి హోమ్ మినిస్టర్ అయితే ప్రవేశపెట్టబోతుంది. ఇక వ్యవసాయ శాఖ బడ్జెట్ సంబంధించి శాసన మండలిలో అనగాని సత్యప్రసాద్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తం బడ్జెట్ సంబంధించి చూసుకుంటే కూడా అన్ని రంగాలకు ప్రాధాన్యత అయితే ఇచ్చారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈసారి అమరావతి నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులైతే కేటాయించారు. ఎందుకంటే వచ్చే ఎలక్షన్ నాటికి అమరావతి రాజధాని నిర్మాణం అనేది పూర్తి స్థాయిలో చేయాలని ఇప్పటికే కూటమి ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించిన ప్రత్యేక ల్యాండ్ను కూడా గతంలోనే 2వసారి కూడా తీసుకున్నారు. ఇక కేంద్రం నుంచి కూడా ప్రత్యేకంగా రాజధాని నిర్మాణానికి అదనపు నిధులు కూడా వచ్చిన నేపథ్యంలో ఈసారి బడ్జెట్ లో అమరావతికి సంబంధించి ప్రత్యేక నిధులైతే కేటాయించినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈసారి బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.
గోదావరి పుష్కరాల నాటికి కూడా పోలవరం పూర్తి చేస్తామంటూ కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి 80% వరకు కూడా పోలవరం పూర్తయింది. మొన్న సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఈ కేంద్ర జలశక్తి మినిస్టర్ తో కూడా ప్రత్యేకంగా ఈ అంశం మీద మాట్లాడారు. దాంతో ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అయితే ప్రత్యేక నిధులు ఈసారి బడ్జెట్ లో అయితే ఇచ్చారని చెప్పవచ్చు. దాంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా సూపర్ 6 పథకాలని అమలు చేస్తూ ఉంది. ఇప్పటికే స్త్రీ శక్తి కావచ్చు, దీపం 3.0 కావచ్చు, ఆ తల్లికి వందనం కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. వాటికి ప్రత్యేకంగా ఈసారి భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు మరికొన్ని పథకాలు అనేది ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి 18 ఏళ్ళు నిండిన వారికి నెలకు 1500 రూపాయలు ఇస్తామంటూ కూడా గతంలోనే అటు కూటమి ప్రభుత్వం చెప్పింది. దాని మీద ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా ఆ పథకాన్ని కూడా అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా నిధులు అయితే కేటాయించారు. మొత్తం రాష్ట్రంలో 3 జోన్లుగా సంబంధించి ప్రభుత్వం తీసుకుంది. వాటికి సంబంధించి ప్రత్యేక నిధులు అయితే కేటాయింపులు జరిపింది అని చెప్పుకోవచ్చు. ఇక రాయలసీమకు సంబంధించి ఉద్యాన హబ్ గా ఉంటే ప్రధాన ప్రాధాన్యత అయితే కూటమి ప్రభుత్వం ఇస్తుంది. రాయలసీమకు సంబంధించి కూడా ప్రత్యేక నిధులు అయితే ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక పూర్తి స్థాయిలో పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, అన్ని రంగాలకు సాధారణ ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఈసారి ప్రత్యేకంగా నిధులు కేటాయింపు అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఈ 3 ఏళ్లలో నిర్మాణం అయ్యే అన్ని ఇరిగేషన్ కు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి చేసే విధంగా ప్రత్యేకంగా నిధులైతే కేటాయించారు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి అసెంబ్లీలో పయ్యావుల కేసు అయితే ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ కి సంబంధించి ప్రస్తుతానికి సీఎం చంద్రబాబు అధ్యక్షతలో ఈ కేబినెట్ కూడా ఆమోదించింది. మరి 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే అసెంబ్లీలో అయితే ప్రవేశపెట్టబోతున్నారు. శ్రీనివాస్, రైట్, ఈసారి స్పెషల్ ఏముండబోతుందని అందరూ అంచనా వేస్తున్నారు రాజేష్? సార్ ఖచ్చితంగా అయితే ఈసారి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రత్యేకంగా దీని మీద నిధులు అయితే కేటాయింపు జరిగింది. దాంతో పాటు అమరావతి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణంతో పాటు ఎక్కువ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం వైజాగ్ లో సమ్మిట్ పెట్టింది. విదేశీ పర్యటన జరిపిన నేపథ్యంలో పెట్టుబడులకు సంబంధించి చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి వస్తున్నాయి. వాటికి ఆ పెట్టుబడి పెట్టే కంపెనీలకు సంబంధించి ప్రత్యేక రాయితీలు ఇవ్వడంతో పాటు వాటికి భూ కేటాయింపులు, అలాగే వాటికి అదనపు నిధులు కూడా ఇచ్చే విధంగా కూడా బడ్జెట్ లో అయితే ఉండబోతుంది. దాంతో పాటు ఈసారి బడ్జెట్ లో రాజధాని నిర్మాణం మీద ఫోకస్ చేశారు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణం పూర్తిగా వదిలేసిన పరిస్థితి ఉంది. ఈసారి మాత్రం కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎలక్షన్ నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలి. ఇంటర్నేషనల్ స్థాయిలో అమరావతి నిర్మాణం జరగబోతుంది. దానికి సంబంధించి ప్రత్యేకంగా స్పీడ్ యాక్సెస్ రోడ్లు కావచ్చు, అన్ని హెచ్ఓడీల బిల్డింగ్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తామంటున్నారు. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీగా కూడా అమరావతిని తీర్చిదిద్దుతామంటున్నారు. దానికి సంబంధించి అదనపు ల్యాండ్ను కూడా తీసుకున్నారు. దాంతోపాటు ప్రత్యేక రైల్వే లైన్ కూడా వేస్తున్నారు. వీటన్నిటి మీద మొత్తం కూడా అమరావతికి సంబంధించి ప్రత్యేక నిధులు అనేది ఈసారి కూటమి ప్రభుత్వం కేటాయింపులు జరిపింది. అమరావతి నిర్మాణం అనేది ఖచ్చితంగా పూర్తి చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దాని మీద అమరావతికి సంబంధించి ఇప్పటికే అది శాశ్వత రాజధానిగా ఉండేందుకు కూడా కేంద్రంతో కూడా సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో అమరావతి నిర్మాణం అనేది ఖచ్చితంగా పూర్తి చేయాలంటూ కూడా కూటమి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దానికి సంబంధించి ప్రత్యేక నిధులైతే కేటాయింపులు జరిగినాయి. అటు పోలవరాన్ని అయితే ఖచ్చితంగా ఈసారి కూటమి ప్రభుత్వమే పూర్తి చేస్తుందంటూ కూడా గతంలోనే సీఎం చంద్రబాబు చెప్పారు. కాబట్టి అది పూర్తి స్థాయిలో పోలవరం నిర్మాణం చేసేందుకు అదనపు నిధులైతే పోలవరానికి కూడా ఇవ్వబోతున్నారు. మొత్తం అంటే అన్ని రంగాలకి ప్రాధాన్యతనిచ్చారు. పూర్తిగా అయితే పోలవరానికి, అలాగే రాయలసీమకు సంబంధించిన ఉద్యాన హబ్ కావచ్చు, అలాగే అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక కేటాయింపులు ఉన్నాయి. ఇంకా ఇరిగేషన్ కి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి ఈసారి ప్రత్యేకంగా కేటాయింపులు చేస్తున్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించి కూడా ప్రత్యేక బడ్జెట్ అయితే ప్రవేశపెట్టి వ్యవసాయ రంగానికి అయితే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి మరి కాసేపట్లోనే 3.48 లక్షల వరకు కూడా ఈ బడ్జెట్ ఉంటుంది అనేది కూడా ఒక అంచనా అయితే ఉంది. దానికి సంబంధించి మరి కాసేపట్లో పయ్యావుల కేశవ్ అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ రాజేష్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.